గ్రేటర్ హైదరాబాద్లో తొలిసారిగా ఇంప్లోజన్ టెక్నాలజీ ద్వారా అక్రమ కట్టడాలను కూలుస్తోంది జీహెచ్ఎంసీ. మాదాపూర్ పరిధిలోని సున్నం చెరువు బఫర్ జోన్లో చెరువు భూముల్ని ఆక్రమించి ఏడాదిగా నిర్మాణం చేపడుతున్న బిల్డర్ జగన్మోహన్ రెడ్డికి నోటీసులు ఇచ్చినా పట్టించుకోకపోవడంతో అధికారులు కూల్చివేతలు చేపట్టారు. చుట్టుపక్కల ఎలాంటి ఇబ్బందులు ప్రమాదాలు జరగకుండా 5 అంతస్తుల బిల్డింగ్ను సునాయాసంగా కూల్చేస్తున్నారు. కూల్చివేతకు సంబంధించి ఎక్స్కవేషన్ నిపుణులతో మరిన్ని వివరాలు మా ప్రతినిధి దినకర్ అందిస్తారు. విదేశాల్లో మాత్రమే పాపులర్ అయినటువంటి ఇంప్లోజన్ విధానాన్ని తొలిసారిగా తెలంగాణ ప్రభుత్వం వాడుతుంది. అలాగే అక్రమ నిర్మాణాలు ఎవరైతే చేపడుతున్నారో ఆ బిల్డింగ్లను గుర్తించి వారికి నోటీసులు ఇచ్చిన తర్వాతనే ఈ యొక్క బిల్డింగ్లన్నింటినీ కూడా కూల్చాలని చెప్పి కూడా ప్రభుత్వం డిసైడ్ అయింది. అందులో భాగంగా ప్రస్తుతం మనం మాదాపూర్లో ఉన్నాము. ఈ ప్రస్తుతం ఏదైతే బిల్డింగ్ ఉందో ఆ బిల్డింగ్ని కూల్చడానికి మొత్తం అంతా ప్రయత్నాలు జరుగుతున్నాయి. మొదట ఏదైతే ఈ పార్ట్ ఉందో ఆ పార్ట్ అంతా కూల్చివేసిన తర్వాత ఆ కూల్చివేసినటువంటి వాటిని మొత్తం అధికారులంతా కూడా ఉన్నటువంటి పిల్లర్లకి ఇలా హోల్స్ పెట్టి, ఈ హోల్స్ ఏదైతే ఉన్నాడో మన కెమెరామెన్ విశ్వపాల్ చూపిస్తున్నాడు, ఈ హోల్స్ ఏవైతే ఉన్నాయో ఇలా హోల్స్ పెట్టి ఆ హోల్స్లో దాదాపు పేలుడు పదార్థాలను పెట్టిన తర్వాతనే మళ్ళా ఒక ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో కూల్చివేయాలని చెప్పి సిద్ధమవుతున్నారు. మనతో ఉన్నారు శ్రీకాంత్ ఎక్స్కవేషన్ ఎక్స్పర్ట్. దాదాపు ఈ యొక్క బిల్డింగ్ కూలిన దానికి సంబంధించి ఈ నిర్మాణంలో ఈ నిర్మాణాన్ని కూల్చడానికి ఎలాంటి విధానాన్ని అవలంబిస్తున్నారన్న దానికి సంబంధించి కూడా ఆయన మనతో మాట్లాడుతున్నారు. ఉన్నటువంటి బిల్డింగ్లో ఉన్నటువంటి కూలీలతో అందరినీ కూడా వాళ్ళు ఇచ్చేసినటువంటి పరిస్థితి. శ్రీకాంత్ గారు, దాదాపు ఈ ఎగ్జిక్యూషన్ విధానానికి సంబంధించి కూడా మైనింగ్ విధానంలో ఎక్కువగా ఈ యొక్క విధానాన్ని పాటిస్తారు. సో ఈ మైనింగ్ విధానంలో దీన్ని వాడేటువంటి ఎక్కువ ఈ పద్ధతిని ఇక్కడ బిల్డింగ్ కూల్చడానికి కూడా ఉపయోగిస్తున్నారు. ఏంటి ఈ విధానంని ఏమంటారు? దాదాపు దీనికి సంబంధించి కూడా ఫస్ట్ టైం చేయడం హైదరాబాద్లో, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఈ ఇంప్లోజన్ పద్ధతిని ఉపయోగించి మేము ఈ బిల్డింగ్ ఇవాళ డిమాలిష్ చేయబోతున్నాం. ఇందులో బేసిక్ జాగ్రత్తలు ఏంటంటే, ఒకటి మనకు స్ట్రక్చర్ గురించి తెలియదు కాబట్టి కొంచెం చిన్న అంటే కాంక్రీట్ క్వాలిటీ ఏం వాడారో తెలియదు కాబట్టి చిన్న ఫ్రాగ్మెంట్స్ కొంచెం ఎక్కువ దూరం వెళ్ళే, ఒక 20-30 మీటర్లు వెళ్ళే అవకాశం ఉంది. అంతే తప్ప మిగతా ఇందులో డస్ట్ కొంచెం వస్తుంది. ఎందుకంటే అంత పెద్ద బిల్డింగ్ ఒకసారి కూలగొడుతున్నాం తప్ప అంతకు మించి ఈ బిల్డింగ్లో మిగతావి పెద్ద నెగిటివ్స్ ఏమి లేవు. ఎంత సైజ్ ఆఫ్ ఎక్స్ప్లోజర్స్ వాడతామండి దీనికి? ఏ మెటీరియల్ ఉంటుంది దాంట్లో? జనరల్లీ నార్మల్గా క్వారీలో వాడే స్మాల్ డయామీటర్ ప్లస్ ఎక్స్ప్లోజివ్స్ ప్లస్ డెటోనేటర్సే వాడతాం ఇందులో, డిలే డెటోనేటర్స్. వెస్ట్రన్ కంట్రీస్తో పోలిస్తే ఈ విధానం ఇండియాలో కొత్తదా లేకపోతే ఏంటి? ఇండియాలో ఇప్పుడు పాపులర్ అవుతుంది. ఎందుకంటే ఇండియాలో డాల్ స్ట్రక్చర్లు మొదలయ్యే 30-40 సంవత్సరాలు అవుతుంది కాబట్టి ఇంకా అవి లైఫ్ ఎండ్ అయ్యే స్టేజ్కి ఇంకా రాలేదు చెప్తున్నటువంటి పరిస్థితి. మరి కాసేపట్లో ఈ బిల్డింగ్ని కూల్చివేసిన తర్వాత ఏదైతే డెబ్రీస్ వస్తుందో ఆ డెబ్రీస్ అంతా కూడా పూర్తి స్థాయిలోనే మొత్తం తీసివేయడానికి జీహెచ్ఎంసీ ఒక రకమైనటువంటి ఇది చేస్తుందని కూడా చెప్తున్నారు. ఈ హోల్స్ ఉన్నాయి, ఈ హోల్స్ ఏవైతే ఉన్నాయో ఒక్కొక్క పిల్లర్కి ఇలాంటి హోల్స్ అన్నీ కూడా మొత్తం పెట్టి ఈ హోల్స్ లోపల డిటోనేటర్స్ అన్నీ కూడా ఏర్పాటు చేసిన తర్వాత మొత్తం బిల్డింగ్లో ఉన్నటువంటి అన్ని పిల్లర్లకు, గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నటువంటి అన్ని పిల్లర్లకు కూడా ఇలాంటి హోల్స్ పెడతారు. సో ఆ హోల్స్లో పెట్టి దాంట్లో ఏదైతే ఎక్స్ప్లోజివ్ ఐటమ్స్ ఉన్నాయో ఆ ఎక్స్ప్లోజివ్ ఐటమ్స్ని కూడా ఇక్కడి నుంచి తీసుకెళ్తారు. ఇక్కడి నుంచి దాదాపు అనేకమైనటువంటి ప్రాంతాల్లో కూడా ఇది జరగడం జరుగుతుంది. ఇక్కడికే హైదరాబాద్లో ఉన్నటువంటి అనేక అక్రమ నిర్మాణాల చుట్టూ కూడా వీళ్ళు చేస్తారా లేకపోతే ఏంటన్నది మాత్రం చూడాలి. దాదాపు ఈ యొక్క బిల్డింగ్కి సంబంధించి కూడా ఈ హోల్స్ మొత్తం ఈ ప్రస్తుతం లిఫ్ట్ రూమ్ దగ్గర ఉన్నాం. ఈ లిఫ్ట్ రూమ్ దగ్గర నుంచితో పాటు, ఎందుకంటే ఎక్కువగా గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నటువంటి ప్రాంతాల్లోనే దీన్ని అధికంగా ఈ ఇంప్లోజన్ విధానాన్ని వాడతారు. ఎక్స్ప్లోజివ్కి సంబంధించినటువంటి మెటీరియల్ ఏదైతే ఉంటే వాటన్నిటిని కూడా దీంట్లో పెడతారు. సో ప్రతి ఒక్క పిల్లర్కి కూడా ఇలాంటి హోల్స్ పెట్టడం ద్వారా ఆ హోల్స్లోనే ఈ యొక్క డిటోనేటర్స్ లేదా వాళ్ళు తెచ్చినటువంటి మెటీరియల్ని, ఇండియాలో ఈ యొక్క టెక్నాలజీని ఇప్పుడిప్పుడే అలవాటు అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. సో హైదరాబాద్లో కూడా తొలిసారిగా ఉపయోగిస్తున్నటువంటి ఈ యొక్క ఇంప్లోజన్ విధానం ద్వారా అనేకమైనటువంటి అక్రమ నిర్మాణాలను కూల్చివేతకు ఈజీ అవుతుందని కూడా చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే జీహెచ్ఎంసీ దగ్గర ఉన్నటువంటి స్టాఫ్ చాలా తక్కువ అని చెప్పి కూడా అధికారులు భావించారు. అందుకే లేటెస్ట్ టెక్నాలజీని అడాప్ట్ చేసుకొని ఇలా అక్రమ నిర్మాణాలను కూల్చివేయాలని చెప్పి అంటున్నారు. అయితే ఇక్కడ అనేకమైనటువంటి ప్రశ్నలు కూడా వస్తున్నాయి. ఎందుకంటే దాదాపు హైదరాబాద్లో లక్షలాది అక్రమ నిర్మాణాలు ఉన్నాయి. ఆ అక్రమ నిర్మాణాలన్నిటి కూడా కూల్చివేయడానికి నోటీసులు దాదాపు 2 ఏళ్ల నుంచి సర్వ్ చేస్తున్నారు జీహెచ్ఎంసీ అధికారులు. అయితే అధికారులు కూడా
ఇస్తున్నటువంటి నోటీసులకి బిల్డర్ నుంచి ఎలాంటి రియాక్షన్ రాకపోవడంతో సో గతంలో అయ్యప్ప సొసైటీ కావచ్చు, ఆ తర్వాత గోకుల్ ఫ్లాట్స్ కావచ్చు, అలాగే సిటీలో అక్రమంగా నాలాలపై నిర్మించినటువంటి బిల్డింగ్స్ ఏవైతే పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఉన్నాయో వాటన్నిటిని కూడా కూల్చివేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఉన్నటువంటి తక్కువ స్టాఫ్తో యొక్క విధానాలను చేర్చడం, ఈ విధానం ద్వారా కష్టం కనుక ఈరోజు వాడుతున్నటువంటి టెక్నాలజీ ఏదైతే ఉందో ఈ ఇంప్లోజన్ టెక్నాలజీ ద్వారా మొత్తం అంతా కూడా బిల్డింగ్ ఒక్కసారిగా అంటే దాదాపు 30 నుంచి 40 సెకండ్ల వ్యవధిలోనే 5 అంతస్తుల బిల్డింగ్ కూడా మొత్తం అంతా కూలిపోతుందని చెప్పి కూడా నిపుణులు చెప్పడం జరుగుతుంది. సో 12 గంటల లోపల సాధ్యమైనంత త్వరగా ఈ యొక్క బిల్డింగ్ని కూల్చివేస్తామని చెప్పి కూడా అధికారులు చెప్తున్నారు.